బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే మీ డైట్ లో బ్రేక్ఫాస్ట్ కు ఈ జొన్నల ఉప్మా మంచి ఆప్షన్. జొన్నల్లో ఉండే ఫైబర్ మీ పొట్ట ఎక్కువసేపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. ఇతర ఆహారాలు ఎక్కువగా తీసుకోకుండా సాయపడుతుంది. ఈ ఉప్మా టేస్ట్ లోనూ భలే ఉంటుంది. తక్కువ ఆయిల్ తో నిమిషాల్లో రెడీ అయ్యే ఈ ప్రోటీన్ రిచ్ జొన్నల ఉప్మాను ఎలా చేయాలో చూసేయండి. జొన్న ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన జొన్నలు 2 కప్పులు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు 1, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. జొన్నల ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా జొన్నలను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చే వరకు జొన్నలను ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించిన జొన్నలు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కాస్త ఆమ్చూరు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ జొన్నలకు పట్టేలా 2-3 నిమిషాల పాటు తక్కువ మంట మీద వేయించాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో బలమైన జొన్నల ఉప్మా రెడీ.